అరే బ్రౌనీ గాడు అయ్యో అయ్యయ్యో బ్రౌనీ గాడు అరే బ్రౌనీగా ఏంట్రా బ్రౌనీ గాడు ఇంత ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటే అయ్యయ్యో అన్నిటినీ తరివేసింది చోరు ఫెయిల్ సో వస్తాంలే వాటిని తోలుతాం జంప్ అన్ని. సో ఈ వారం వీడియో ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ అండి. మోహన్ గారు ఏంటంటే ఎప్పుడు ఒక సైడ్ వన్ వేనే తీసుకొచ్చి పెడతామే అనమాట. అవి ఎలా ఉన్నాయి, క్లీనింగ్ చేయాలా ఏంటి అని ఇంట్లో కూడా పట్టించుకోరు, ఇక్కడ పట్టించుకోవట్లేదు. అందుకని కాదని 3-4 వీక్స్ నేను చెప్తున్నాను క్లీనింగ్ చేయాలి, పొలము బాగాలేదు అని. సో ఈ వీక్ ఆ పని పెట్టుకున్నాం. కాకపోతే 3 sides ఉంది, 3 sides ఒక వీక్లో అవ్వదు. ఇటు సైడ్ అయితే ఫస్ట్ ఈ వీక్ క్లీన్ చేస్తున్నాను. ఎవరు? నువ్వే చేసేది. నేనే చేస్తున్నాను. కాకపోతే వీడియో తీస్తా. ఓనర్స్ ఎప్పుడన్నా ఇలా నుంచి చెప్తూ ఉంటారు, మోహన్ గారు క్లీన్ చేస్తారు. బాయ్ నాన్న. చల్ నీ పేరు మీద ఉంది కాబట్టి నువ్వే చేయాలి. సరే రండి, నేను చేస్తాను. మీరు చేయట్లేదు అని నేను చేస్తాను అంటున్నాను కదా, నేనే చేస్తాను. పదండి, కొప్పెట్టానంటే ఇంక దిగినట్టే పనిలోకి. చలో పదండి. తను చేస్తా అంటున్నా, నేనే వద్దంటున్నా. ఇప్పుడే పాపం కొద్దిగా రికవర్ అవుతుంది కాబట్టి ఎక్సెప్షన్ నాన్న నీకు. అలాగే నాన్న, ఇంకో 1 month వదిలేస్తాను. సరే పండగ చేసుకో. యాక్చువల్లీ ఇది బ్రోకలీవి కొయ్యక పాడైపోయినాయి అన్నీ. మన గడ్డలాగా వచ్చి అన్ని ఫ్లవరింగ్ వచ్చేసినాయి, ఇంకా పనికి రాదు. 2 హార్వెస్ట్ చేసాము, వండుకుని తిన్నాము. మోహన్ గారు తినలేదు పాపం, ఆఫీస్ వర్క్ వల్ల. ఆగబెట్టరా ఎప్పుడు. నేను ఒట్టి కష్టజీవి, కష్టపడతా ఉంటే. అవునా? క్యాప్సికమ్ దాని గురించి చెప్పారా? క్యాప్సికమ్ ది ఏంటి? క్యాప్సికమ్ మన క్యాప్సికమ్ గొడవ మధ్యలోనే ఉంది కదా. క్యాప్సికమ్ ఫైనలీ నేను చేసి పెట్టాను కదా. చేసి పెట్టావు, చేసే వెరైటీ ఎవరిది బాగుంది అని అనుకున్నాము. అయితే ఈ మొక్క తీసేద్దామని అనుకున్నాము. ఏంట్రా అని చూస్తే సడన్ గా మనకి సీడ్స్ కి రెడీ అవుతుంది. ఇదేం పువ్వో చెప్పండి? ఇదేం చెట్టు? చెట్టు కాదు, మొక్క. ఈ వారంకి మీకు క్విజ్ ఇది. ఇది ఏం మొక్క, ఏమొస్తుంది దీంట్లో నుంచి? సర్ప్రైజ్ అండి. ఇంటికి యువతల సైడ్ అసలు మేము నూలుకోలేదు, ఇది ఎలాగో వచ్చింది మరి. అది కూడా జంబో సైజులో ఉంది. ఓయ్ నోల్ ఖోల్ భలే యమ్మీగా ఉంది వెజిటేబుల్. మీరు తిన్నారా ఈ వెజిటేబుల్ ఎప్పుడన్నా? ఈ మధ్య సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఏలియన్ వెజిటేబుల్ అని కూడా అంటారు. ఇదేదో వెరైటీగా దగ్గర నుంచి చెప్పినాను. ఈ ఆకులు, ఈ టెక్స్చర్, ఇదంతా యూనిక్గా ఉంటుంది ఈ వెజిటేబుల్. ఇందులో 2-3 కలర్స్ కూడా ఉంటాయి నోల్కోల్లో. కాకపోతే మోస్ట్ కామన్ అవైలబుల్ అంటే ఈ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్లో దొరికేది. చాలా ఎక్స్పెన్సివ్ అండి సూపర్ మార్కెట్లో దొరికేది కూడా. సూపర్ మార్కెట్లో ఎప్పుడు కొనలేదు, కానీ మేము ఇక్కడ పండించే ఇది వరకు కుక్ చేసిన శైలు. ఎలా వచ్చిందన్న? సీరియస్లీ నానా? వ్యూవర్స్, నేను అసలు వంట చేయను, ఎలా వచ్చిందని నన్ను అడుగుతారేంటి? చేసింది ఇప్పుడు మరి బాగుందంటే ఒక ప్రాబ్లం, బాగాలేదంటే బాగాలేదని అన్నారా? అంత ధైర్యం ఉందా? అనలేదు. అరే ఏం మాట్లాడుతున్నావు? శ్రీశైలం నుంచి తెచ్చిన గులాబీ చెట్టు. నాటు గులాబీయా, మామూలు గులాబీయా? ఏమైంది? గులాబీ కాదా? అది మహాబిలవపత్రి. ఇట్లుంటది మనతో. నేను నాకేం తెలుసు ఏం తెచ్చారో. నేను దూరం నుంచి గులాబీ కదా, శ్రీశైలం నుంచి రోజు మొక్కలు తెచ్చుకుంటాను. అదే కదా, నేనేంటి పైత్యం మరి ముదిరింది అనుకుంటున్నా. శ్రీశైలం వెళ్ళి రోజు మొక్కలు తెచ్చింది, పైత్యం ముదిరింది ఏమిటి అని అనుకున్నా.
లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మాకు వచ్చే వ్యూస్ రావట్లేదు కొంతమందికి. మాకేమో వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో మీరు మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా బాగా ఆదరించాలని కోరుకుంటున్నాము నేను మోహన్. ఇక్కడ చిక్కుడు వేసి చిక్కుడులో టమాటా వేస్తే టమాటా ఎలా వస్తాయి? కలిసిమెలిసి పెరగవా? నాలాగా అండర్స్టాండింగ్ లేనట్టు. శైలు చెప్పినట్టు యూట్యూబ్లో మా వీడియోస్కి ఇంత ఆదరణ వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదండి. ఫార్మింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏదో టైంపాస్ కోసం వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టేవాళ్ళము, కానీ ఇంతలాగా రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇప్పటికీ కూడా మేము ఏదో యూట్యూబ్లో ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఏదో పొడి చేయాలని ఏం చేయమండి. వీడియోస్ మేము చేస్తూ ఉండగా వీడియోస్ తీసి సరదాగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నామంటే, అది కూడా ఈ మధ్య టైం దొరకక వీక్లీ 3 వీడియోస్ నుంచి 2 వీడియోస్కి వచ్చాము, 2 వీడియోస్ నుంచి ఇప్పుడు 1 వీడియోకి వచ్చాము. హోప్ఫుల్లీ అట్లీస్ట్ ఈ 1 వీడియో వీక్లీ అన్న మీకు అందించాలని మా ప్రయత్నం. సో ఎప్పటికప్పుడు ఏం కొత్తగా చేయాలి, ఎలా చేస్తే మీకు నచ్చుతుంది అనే థాట్ అయితే మాకు రన్ అవుతూ ఉందండి మైండ్లో. మీకు కూడా మా నుంచి ఎటువంటి వీడియోస్ కావాలో కింద కమెంట్స్ రూపంలో తెలపండి. డెఫినెట్గా మీకు నచ్చిన వీడియోస్ చేయాలనే ప్రయత్నం మాత్రం మేము డెఫినెట్గా చేస్తాము. నిన్నటి నుంచి పప్పిస్తోనే టైం స్పెండ్ చేస్తుంది. ఇంతసేపు అషీరాని ఎంగేజింగ్గా ఎప్పుడు చూడలేదు ఫామ్లో. ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, సో హ్యాపీగా నా ప్రెషర్ కూడా లేదు. అషీరాకి శుభ్రంగా ఆడుకుంటుంది. నేను వదిలేసాను, ఇంక ఇదే కదండి టైం. పాపం రేపటి నుంచి మళ్ళీ స్కూల్. సెకండ్ టైం కదా ఇది పప్పిస్తాను వాడికి. మొన్న ఒకసారి వచ్చింది. అంటే మన పప్పీస్ ఇలా ఫామ్ లో అంటే ఇదే ఫస్ట్ టైం పాపం తనకి. సరదా తీర్చుకుంటుంది. అందుకని నేను కూడా ఏమనట్లేదు. ఎప్పుడు అలవాటు కూడా లేదు, ఇదే ఫస్ట్ టైం ఇంత క్లోజ్ గా ఇంతసేపు ఆడుతాం. నాకన్నా భయంగానే అషిరాకి మాత్రం భయం లేదు, శుభ్రంగా ఆడుతుంది. కానీ అవి అక్కడిక్కడ పార్టీ చేస్తే మాత్రం మమ్మీ అని పిలుస్తుంది, అని క్లీన్ చేయమని. యూనివర్సల్ ప్రాబ్లం. బ్లాకీ మీద ఫ్లఫీ మీద పడుతుంది. అది వెళ్ళిపోతుంది పక్కకి, నాకెందుకు వచ్చింది. స్వరూప గారి దగ్గర నుంచి శైలు ఎంతో ఇష్టంగా తెప్పించింది ఈ ప్లాంట్. చూడండి ఎంత బాగా పెద్ద. షార్ట్ టైమే కదా నాన్న. మైసూర్ మల్లి అంటారు, బొండు మల్లి అంటారు. ఇదిగోండి ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా పెద్దగా అవుతుంది. భలే ఫ్రాగ్రెన్స్ ఉంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్. నాకు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాం. మొక్కలు పువ్వుల డిపార్ట్మెంట్ నా దగ్గర. ఇగో ఇక్కడ కూడా వస్తుంది. ఎవ్రీ వీక్ చూస్తున్నాను వస్తుందేమో అని, కానీ అది చాలా స్ట్రాంగ్ ప్లాంట్. ఇగో చాలా పిలకలు వచ్చేసాయి. ఎన్ని పిలకలు వచ్చాయండి. ద యమ్మీ లెట్యూస్. మొన్న లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ వచ్చాడు అనమాట ఫామ్కి. 2-3 లెట్యూస్లు తీసుకెళ్ళాడు. అయితే ఆ విషయం అషీరాకు తెలిసింది. లెట్యూస్ మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు, మాకు కావాలి, మా స్కూల్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్ అన్నారు. ఇది ఎంజాయ్. మా వీక్నెస్ ఏంటంటే నర్సరీ కనిపించినప్పుడు ఎలా దిగి మొక్కలు తెచ్చేస్తాం. కానీ దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకొచ్చి పక్కన పెడుతున్నాము. అవి నాటడం కుదరట్లేదు అంటే పనులు సరిపోతున్నాయి. ఒక మినీ నర్సరీ ఫామ్ అయింది ఇక్కడ. సో ఈ వీక్ డిసైడ్ అయ్యాను, ఇప్పుడు ఇవన్నీ నాటించాలి. నాన్న ప్లేసెస్ చెప్తే ఒక 15 మొక్కల వరకు ఉన్నాయి, ఫటాఫట్ నాటేద్దాం. అవి కుండీలోంచి కిందకి ఏరులు ఫామ్ అయ్యి అక్కడే పాతుకుపోతున్నాయి కూడా. అండ్ ఏమో ఇది అరటి చెట్టు వల్ల నీడపడి రోజ్ మొక్కలు లాంటివి అవి
చచ్చిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఇమీడియట్గా ఈ వీక్ ఇట్టి పరిస్థితుల్లో చేసే వెళ్తాను. నేను ఫిక్స్ అయ్యానంటే అది అవ్వాల్సింది, 600 అయినా 106 అయినా. చేసేది మాత్రం నేనే. నీ బట్టి ఫిక్స్ అవుతుంది, యాక్షన్ ఇస్తుంది, పని మాత్రం నేను చేయాలి. కాదండి, అలా అంటూ ఉంటేనే మోహన్ గారు చేస్తారు, లేదంటే అని ఉంటారు. యాక్షన్ మాత్రమే నాదిరా, పని మీరు చేయాలి అంటే. రాడిష్ హార్వెస్ట్ చేస్తున్నారు మోహన్. అంటే ఇప్పుడు వరకు చేయాలా వద్దా అని డిస్కస్ చేసాము. సరే ఒకటి చేసి చూద్దాం. అంటే ఇది వెరైటీగా ఉంది. కింద రూట్స్ వెళ్ళాయి అంతే, పై తినచ్చు. ఒకటి సాంబార్లో వేసుకోవచ్చు, కానీ రాడిష్ పచ్చడి చేయొచ్చు. సగం ఉంచేస్తున్నారు లోపల, సరిగ్గా తీయండి, లేకపోతే సాయిల్ లూజ్ చేసుకోండి, అంతేగాని ఏంటది. లేదు, అది ఏర్లు ఇలా ఉన్నాయి అంతే. అది కావాలంటే నీకు ఇస్తా, నువ్వు కూడా దాంతో పాటు యోగా చేద్ది. కానీ స్వామి వివేకానంద చేస్తుంటే కొత్త మొక్కలు కొన్ని కనిపిస్తున్నాయండి. ఇగో నరసింహ ఇదంతా క్లీన్ చేస్తున్నాడు. చేస్తుంటే ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి. ఏంటి మొక్కలు అని చూస్తే తోటకూర మొక్కలు ఇవన్నీ. కొత్తిమీర, తోటకూర ఇలా దొరుకుతున్నాయి క్లీనింగ్ ప్రాసెస్లో. డ్రాగన్ ఫ్రూట్స్ 2 పోల్స్ తెచ్చి 4 వేసాము. 3 ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ పెట్టామన్నమాట. ఇలా ఏర్లు ఇలా అవుతా ఈ గోడ ముమ్మట ఇలా పాకుతుంది. వెరైటీగా ఇలా పాకించడం ఎక్కడ చూడలేదు. ఇలా కూడా పాకుతాయి అనుకుంటా. అయితే ఒకటి పాకి పడిపోయింది. అంటే మనం దారం కడతానికి ఏం లేదు, ఒట్టిగానే ఎక్స్ట్రా ఉన్నాయి కదా అని ఇలా పెట్టాను. ఇగో నాకు వీటి గురించి అసలు నాలెడ్జ్ లేదు, మీరే సెట్ చేయాలి. నాకు కూడా నాలెడ్జ్ లేదు, టెస్ట్ అండ్ ఎర్రర్. ఇప్పుడు దోమలు చీమలు ఉన్నాయి లోపలికి. దానికి కట్ చేసిన దాని దగ్గర కొద్దిగా పసుపు పెట్టిన అక్కడ రాయి కూడా కొంచెం అలా జస్ట్ ఆ స్టార్టింగ్ లో దానికి రాయి. చాలా కొద్దిగా సరిపోతుంది. ద సొరకాయ హార్వెస్ట్. సఫక్ భయపడింది. సఫక్ వా జంబో సొరకాయ. ఏంటిది ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంది? మీ ఫ్యామిలీ అంతా అక్కడ ఉంది కదరా, మీ బ్రదర్స్ సిస్టర్స్ అక్కడ ఇక్కడికి వచ్చారు. సిస్టర్ సారీ, బ్రదర్స్ అండ్ మదర్. మీతో పాటు మీకు తోడు. పద టైం అవుతుంది అన్న, పద. ఓకే, బాయ్ పప్పీస్, బాయ్ దాషి. బాయ్ చెప్పేసి నాన్న. బాయ్ అమ్మా. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. లగండి, అరే కాళ్ళ కట్టం పడుతున్నాయిరా. బాయ్ ఏకే ఆ షేకేమా, నెక్స్ట్ వీక్ వద్దాం. బాయ్ చెప్పు. క్విక్ హార్వెస్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు చేసినట్లేమండి ఏ వారము. పర్పుల్ చిక్కుడుకాయలు ఆన్ ద వే, నరసింహ వాళ్ళు హార్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఇంత లోపల మీకు ఈ రోజు ఏమేమి హార్వెస్ట్ చేస్తారో ఫాస్ట్ గా చూపించేస్తాను. క్యాబేజ్, నల్ల వంకాయలు, లాంగ్ బ్రింజాల్, లెట్యూస్, కొత్తిమీర, తెల్ల వంకాయలు, గ్రీన్ వంకాయలు, ముల్లంగి, సొరకాయలు, టమాటాలు, నోల్కోల్, పచ్చిమిర్చి. ఆ చిక్కుడుకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా వేరే కలర్ చిక్కుడుకాయలు ఆన్ ద వే. ఎస్, పర్పుల్ చిక్కుడుకాయలు ఆన్ ద వే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, మళ్ళీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంపార్టెంట్ గా కామెంట్ చేయండి. బాయ్.